ముందుగా అందరికీ హాయ్ అండి. సో, మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది 10th క్లాస్ బేస్ మీద. సో, ఎవరికైతే పోలీస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికైతే ఆర్మీ సైడు, ఎవరికైతే దేశం కోసం బాగా కష్టపడాలి, ఆ యొక్క జాబ్ అనేది ఒక ఫ్యాషను, ఒక బాధ్యత. సో, సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్సెస్ అనమాట. ఈ టైప్‌లో ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఉందో, 10th క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో, ఎవరైతే ఎన్‌సీసీ క్యాంప్ నుంచి, అదేవిధంగా ఎవరైతే బాగా పోలీస్ డిపార్ట్మెంట్‌కి, ఆర్మీ ఫోర్స్‌కి ఈ విధంగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఒక ఒక వరం అనుకోవచ్చండి. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ, ఇన్ని వేకెన్సీ రావడం అనేది చాలా చాలా అదృష్టం అనుకో చెప్పుకోవచ్చు. సో, మీలాంటి వాళ్ళ కోసమేనండి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, లేట్ చేయకుండా మీరైతే ఇమ్మీడియేట్‌గా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత కంపల్సరీ దీనికి సంబంధించిన మీకైతే ఈ వీడియోలో సెలక్షన్ ప్రాసెస్, అదేవిధంగా ఎగ్జామ్ ఎలిజిబిలిటీ, అదేవిధంగా సిలబస్ అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. ఎవరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే క్లియర్‌గా లాస్ట్ వరకు చూడండి. సో, ఈ నోటిఫికేషన్ అయితే ఒక 4 రోజుల ముందే వచ్చిందండి. మన వీడియో చేయడం అనేది కొంచెం లేట్ అయింది. సో, ఏదైనా సరే మీకైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికైతే ఇంకా చాలా టైం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో, ముందుగా మనం గెజెటెడ్ నోటిఫికేషన్ చూసినట్లయితే, సో, ఇక్కడ చూసారు కదండీ, మీరు ఆన్లైన్‌లో అప్లై చేసుకోవాలన్నా సరే, సో, పైన ఉంది కదండీ https://ssc.gov.in ఈ సైట్లోకి వెళ్ళి మీ యొక్క 10th క్లాస్ రిజిస్ట్రేషన్ అంటే రోల్ నెంబర్ ప్రకారంగా లాగిన్ అయ్యి మొదటిసారి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. న్యూ యూజర్ అని ఉంటుందండి, దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో, ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు డైరెక్ట్గా లాగిన్ వేసి మీ యొక్క అప్లికేషన్ అయితే ఫిల్ చేయొచ్చండి. సో, మొదటగా మనం ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే చూద్దాము. సో, డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సెప్టెంబర్ 5. సో, సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 14 వరకు అయితే ఉందండి. సో, ఎవరైతే మిస్ చేయకూడదు. అదేవిధంగా లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయకండి. సో, మీకు అవైలబిలిటీ ఉన్న టైంలో మీరైతే అప్లై చేసేయండి ఇమీడియట్‌గా. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ జాబు కంపల్సరీగా అయితే అప్లై చేయండి. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చి అక్టోబర్ 14 అంటే సో, మిడ్‌నైట్ అంటే 11:00 దాకా అయితే ఉందండి. నెక్స్ట్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ ఇచ్చి అక్టోబర్ 15కి ఇచ్చాడు. అంటే నెక్స్ట్ డే 1 డే అంటే మనం ఆన్లైన్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత 1 డే వరకు అయితే మనకి పేమెంట్ అయితే ఆప్షన్ ఇచ్చారండి. విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఇంక్లూడింగ్. సో, మనకి ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటే మీకు కరెక్షన్ చేసుకోవడానికి నవంబర్ 5 నుంచి నవంబర్ 7 దాకా అంటే 3 డేస్ ఇచ్చారండి టైము. ఈ 3 డేస్‌లో మీరు ఎప్పుడైనా సరే అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత దాన్నైతే ఒక ప్రింట్‌ఔట్ తీసుకోండి. ప్రింట్‌ఔట్ తీసుకున్న తర్వాత మీరు ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ వరకు అయితే మీ యొక్క నేమ్ కావచ్చు, అదేవిధంగా ఫాదర్ నేమ్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, ప్రతిదీ స్పెల్లింగ్‌తో సహా చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్ ఉంటే రౌండ్ అప్ చుట్టుకొని తర్వాత మనం ఇచ్చిన డేట్‌లో నవంబర్ 5 నుంచి నవంబర్ 7 వరకు అయితే మీరైతే వెళ్లి కరెక్షన్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారండి. సో, ఎగ్జాము జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో 2020 అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరి మధ్యలో అయితే ఎగ్జామ్ అయితే ఉండొచ్చని మనకిచ్చారండి. నెక్స్ట్ లేదా మీరైనా ఆన్లైన్‌లో చెక్ చేసుకోవచ్చండి. ఈ యొక్క వెబ్‌సైట్‌లో అయితే మీరు చూసుకోవచ్చు. సో, మీకు టైం ఉంది కాబట్టి ఎవరైతే ఇప్పటి నుంచే ఆలస్యం చేయకుండా 1 మినిట్ కూడా మీరైతే ప్రిపేర్ అవ్వండి. సో, దీనికైతే చాలా చాలా కష్టపడాలండి. ఒక్కసారి వచ్చిందంటే లైఫ్ సెటిల్ అండి. అంత మంచి జాబు. సో, ఇదండి నోటిఫికేషన్ గురించి అయితే. సో, ఈ యొక్క ఎగ్జామ్ సో, నెక్స్ట్ లాంగ్వేజ్ చూద్దాం. సో, ఏ లాంగ్వేజ్ అని ప్రతి ఒక్కరికి ఇచ్చారండి. సో, ఇక్కడ మొత్తం లాంగ్వేజ్ వచ్చి 14 లాంగ్వేజ్ ఇచ్చారు. అందులో తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, పంజాబ్ ప్రతి ఒక్క లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్‌లు అయితే ఎవరికి ఏ లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్‌లో అయితే ఎగ్జామ్ అయితే రాయొచ్చండి. సో, లాంగ్వేజ్ అయితే 13 లాంగ్వేజెస్ వరకు ఇచ్చారు. నెక్స్ట్ జాబ్ వచ్చిన తర్వాత ఈ యొక్క పే స్కేల్ చూడండి. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. పే స్కేల్ వచ్చి పే లెవెల్ 1. సో, స్టార్టింగ్ వచ్చి మీ యొక్క పే లెవెల్ జీతం వచ్చి 18,000 నుంచి 56,000కు అంటే పే లెవెల్స్ అనేవి. దాన్ని బట్టి మీ యొక్క డీఏలు, హెచ్ఆర్ఏలు ఇవన్నీ పెరుగుతుండడం వల్ల మీకు సాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, ఇది వచ్చి ఈ యొక్క పే లెవెల్ అనేది ఓన్లీ పోస్ట్ ఆఫ్ ఎస్‌సిపిఓ అయింది కదా! ఎన్‌సిబి. సో, కింద లాస్ట్ ఇచ్చారు చూడండి ఎన్‌సిబి. సో, ఈ పోస్ట్‌కి మాత్రమేనండి ఇది 18,000 నుంచి గ్రేడ్ పే ఉంటుంది. అదే నెక్స్ట్ పే లెవెల్ 3 పే లెవెల్ 3 వచ్చి 21,000 ఇది ఇంకా ఎక్కువ ఉంటుందండి. 21,700 నుంచి 69,100 ఫర్ ఆల్ అదర్ పోస్ట్ అంటే రిమైనింగ్ పోస్ట్ అన్నిటికి కలిపి
ఈ 21,700 నుంచి 69,000 వరకు ఉంటుందండి. సో చాలా చాలా మంచి పోస్టులు అండి, సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందైతే ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు ప్రతి ఒక్కరూ టైం వేస్ట్ చేయకండి. నా చిన్న సజెషన్ అండి, దయచేసి మీరు ఏదైనా ఒక ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి, ఆ ఎగ్జామ్లో మనము జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రము మీరు ఫోన్కి చాలా చాలా దూరంగా ఉండండి. సో ఫోన్ మీరు ఎప్పుడు వాడాలంటే అందులో మీకు ఏదైనా బిట్ అర్థం కాలేదు, ఇంకేదైనా దీని గురించి ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఎలా ఉంది, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, వీటి కోసం మాత్రమే మీరు ఫోన్ తగలాలండి. చూసుకోవాలి, మీ ఫోకస్ అంతా జాబ్ మీద మాత్రం ఉండాలి. సో ఎన్ని పోస్టులు అనేది మాత్రం చూడొద్దండి, మీకు కావాల్సింది ఒక పోస్టే. ఆ ఒక్క పోస్ట్ కోసం మీరు ప్రయత్నం చేయండి. సో ఆలస్యం చేయకుండా మనం ఎన్ని పోస్టులను చూద్దాము. సో మెయిల్ చూడండి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ వారు ఇట్లా మీరు నిదానంగా అన్ని క్లియర్గా చూడండి. ఇక్కడ ఫోర్స్ అంటే ఒక్కొక్క జాబ్కి వచ్చి అంటే మీకు డిజిగ్నేషన్కి సంబంధించినట్టు ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి. మొత్తం వచ్చి టోటల్గా 35,612 పోస్టులు ఉన్నాయండి మెయిల్కి. సో ఇన్ని పోస్టులు అయితే ఇంకెప్పటికి పడవండి నాకు తెలిసి, కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. అదేవిధంగా ఫీమేల్కి చూడండి, ఫీమేల్కి వచ్చి 39,481 పోస్టులు అండి మొత్తం. సో చాలా పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ క్షణం నుంచి ఎవరికైనా ప్రిపేర్ అవ్వడం మాత్రం గట్టిగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా జాబ్ వస్తుందండి, దాంట్లో నో డౌట్. సో చూశారు కదండి, సో పోస్టులు చూశారు, పే స్కేల్ చూశారు. నెక్స్ట్ ఈ యొక్క జాబ్కి ఎవరు ఎలిజిబిలిటీ అనేది అంటే ఇక్కడ వచ్చేసి చూడండి, నేషనాలిటీ సిటిజన్షిప్ అంటే ది క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఇండియా అని ఉండాలండి. నాన్ సిటిజన్ అంటే ఎన్ఆర్ఐ, రెసిడెన్షియల్ అయితే అప్లై చేయడానికి లేదండి. ఏజ్ లిమిట్, సో ఏజ్ లిమిట్ వచ్చి మనకి, సో ఇది ఒక ఆర్డర్ ప్రకారంగా ఏజ్ లిమిట్ 18 నుంచి 23 సంవత్సరాలు ఉండాలండి. 18 నుంచి 23, అది కూడా నెక్స్ట్ ఇయర్ అంటే 2025 జనవరి 1కి 18 నుంచి 23 సంవత్సరాల లోపల ఉండాలి. సో మీకు క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ మీకు 2002 ముందు పుట్టిన వాళ్ళైతే అస్సలు అప్లై చేయదండి. మీరు ఒకవేళ అప్లై చేసినా సరే మీ యొక్క ప్రూఫ్స్ని బట్టి మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ సెలెక్ట్ అయినా సరే అక్కడైనా సరే రిజెక్ట్ చేస్తారు. సో టైం వేస్ట్ చేసుకోవద్దు. తర్వాత 2001 నాట్ లేటర్ దెన్ అంటే 1/1/2007 తర్వాత పుట్టిన వాళ్ళు కూడా, ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉండాలి. సో మీరు కౌంట్ చేసుకున్నా సరే 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం ఉండాలి. అది కూడా 1/1/2025. సో ఇప్పుడు 2003లో అయితే మీకు అప్పటి నుంచి లెక్కేసుకున్నా కూడా 2000 సపోజ్ జనవరి కదండి 2002, సో 2003, 4, 5 లెక్కేసుకున్నా కూడా 18 నుంచి 23 సంవత్సరాలు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు అండి. ఇది ఈ ఏజ్ లిమిట్ ప్రకారంగా. సో నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి కేటగిరీ వైజు. ఎస్సీ ఎస్టీ వచ్చి 5 years, ఓబీసీ 3 years. సపోజ్ మీకు 1 year ఎక్స్ట్రా అయింది, సో ఏజ్ రిలాక్సేషన్, ఈ ఏజ్ రిలాక్సేషన్ ప్రకారంగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో దాని ప్రకారంగా అయితే మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ యాన్ అంటే 2025 జనవరి 1కి మాత్రము 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలండి. అది కూడా రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ బిఫోర్ ఆర్ కట్ ఆఫ్ డేట్ జనవరి అంటే ఖచ్చితంగా 2025కి అయితే పాస్ అయ్యి ఉండాలి. ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికేట్లు ఉండో వాళ్ళకైతే ఒక 5%, 3%, 2% అయితే బెనిఫిట్ అయితే ఉందండి. అందుకని మనం ఎలాంటి ఫ్యూచర్ ఎలాంటి ఆపర్చునిటీ వస్తే అయితే మనకు తెలియదండి. సో మనం ఉన్న పీరియడ్లో మనం చదువుకునేటప్పుడు ఎలాంటి ఆపర్చునిటీ వదులుకోకూడదు. ఎప్పుడు ఏది ఎక్కడ ఉపయోగపడదు ఎవరికి తెలియదండి. కాబట్టి ఎలాంటి అవకాశాన్ని వదులుకోకూడదు. సో దీన్ని బట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి, సో నార్మల్ ఉన్న వాళ్ళకి వీళ్ళు కొంచెం 3%, 5% ఎక్స్ట్రా మార్క్స్ వచ్చినట్టు, అంటే వాళ్ళకి బెనిఫిట్ ఉన్నట్టు అనమాట. సో కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఏ ఆపర్చునిటీ కూడా వదులుకోవద్దు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు. సో ఫర్ ఆల్ క్యాండిడేట్స్ 100 రూపీస్ అండి. ఫర్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి అయితే నిల్ అండి. రిమైనింగ్ వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ పేమెంట్ మెథడ్ వచ్చి త్రూ భీమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్, బై యూజింగ్ ది వీసా, మాస్టర్ కార్డ్, మాస్టర్, రూపీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డుల ద్వారా నుంచి కూడా మనం అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అండి. ఇచ్చి మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. సో మొత్తం 4 పార్ట్స్ ఉంటాయండి. ఇక్కడ చూసినట్లయితే మీరు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక్కొక్క దానికి 20 అండి. అంటే ఒక క్వశ్చన్కి వచ్చి 2 మార్క్స్ అండి, అంటే మొత్తం 40. సో మ్యాక్సిమం మార్క్స్ 40 వాటిలో ఇట్లాగా మొత్తం 60 minutes. సో 60 minutesలో మీరు ఈ క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుందండి. సో అన్ని లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. 80 మొత్తం వచ్చి 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 వచ్చి 2 మార్క్స్ వచ్చి ఒక్కో దానికి.
సో మొత్తం 20 సో 4 సెక్షన్స్ 20 అనమాట, 80 క్వశ్చన్స్, 2 మార్క్స్ ఒక్కొక్క దానికి. సో 2 అంటే 160 మార్క్స్, 160 మార్క్స్ అండి. సో మీరు సపోజు ఏదైనా రాంగ్గా మీరు పెడితే 0.2 మార్క్స్ అయితే ఈచ్ రాంగ్ ఆన్సర్, ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి వచ్చి 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి. అది గమనించుకోండి. మీకు ఫస్ట్ మీరు ఎలా ఎగ్జామ్ రాయాలంటే, సపోజ్ మీకు 4 సెక్షన్స్ కదండి, ఇందులో మీకు ఏ సెక్షన్ బాగా వస్తుంది ఫస్ట్ ఆ సెక్షన్ని మీరు ఫాస్ట్గా పెట్టేసేయండి. సార్ నెక్స్ట్ సెక్షన్లో ఏది బాగొస్తుంది, సో ఆ సెక్షన్ తీసుకోండి. అలాగా అంటే మీకు తెలియని క్వశ్చన్ మాత్రం టచ్ చేయొద్దండి. ముందుగా మీకు ఏ సెక్షన్లో బాగొస్తాయో అలా అన్ని సెక్షన్లు చేసుకుంటూ అండ్ 4 సెక్షన్ అయిన తర్వాత మీరు టైం చూసుకోండి. టైం చూసిన తర్వాత రిమైనింగ్ మీరు ఏ క్వశ్చన్లు అయితే పెట్టలేదో ఆ క్వశ్చన్కి టైం ఎక్కువ స్పెండ్ చేయండి. అంటే నేను ఈ క్వశ్చన్ పెట్టగలను అన్న నమ్మకం వచ్చిన డౌట్గా ఉంటాయి కదా, ఆ క్వశ్చన్ వదిలేసి లాస్ట్లో మీరు పెట్టుకున్నారంటే మీకు టైం సేవ్ అవుద్ది. అలాగే ఎగ్జాక్ట్గా మీరు ఆన్సర్ చేయగలరు. సపోజ్ మీరు తొందరలో అన్నీ పెట్టాలని చెప్పి పెట్టారంటే, మీరు సపోజ్ 50% మీరు కరెక్ట్ పెట్టారు, 50% రాంగ్ పెట్టారు, సో మొత్తం మైనస్ అయిపోతాయి. సో మీరైతే క్వాలిఫై అవ్వలేరు. సో కాబట్టి నేను చెప్పిన విధంగా మీరైతే మ్యాక్సిమం ట్రై చేయండి. మీరు ఆల్రెడీ మీ యొక్క ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడ కానీ చెప్పుంటారు. సో దాన్ని బట్టి మీరైతే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు. ఇదేంటి ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. సో మీకు వచ్చి పార్ట్ ఏలు వచ్చి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కదండి. అందులో ఏమేమి టాపిక్స్ ఉంటాయండి మీకు క్లియర్గా చూపిస్తాను. సో చూడండి, మీకు ఫస్ట్ వన్ వచ్చి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో అందులో ఏమంటే అనలిటిక్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ అబ్జర్వ్ ద అండ్ డిస్టింగ్స్ ప్యాటర్న్ విల్ బి టెస్ట్ త్రూ ద క్వశ్చన్స్, నాన్ వెర్బల్ టైపు, ఇలా ఈ విధంగా విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్, ఈ టాపిక్స్ మీదే వస్తాయండి. ఈ టాపిక్స్ తరువుగా అంటే క్లియర్గా మీరైతే 1-2 సార్లు, ఇప్పుడు మీకు టైం నెక్స్ట్ ఇయర్ కాబట్టి జనవరిలో కాబట్టి ఎగ్జామ్ ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అవ్వండి. టైం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తామనండి. సో పార్ట్ ఏ అనమాట. నెక్స్ట్ పార్ట్ బి వచ్చి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. సో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, సో పైన ఉంది కాబట్టి మనం జనరల్గా అంటే జనరల్ నాలెడ్జ్ అంటే మనకి ప్రతి టాపిక్ మీద ఒక అవగాహన ఉండాలంటే రోజువారీ జరిగేటి న్యూస్ పేపరు, అదేవిధంగా మనకి ఏదన్నా టీవీలో వచ్చినప్పుడు మీరు ఎక్కువగా టీవీ చూసేటప్పుడు ఏం సరే న్యూస్ పెట్టుకొని చూడండి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి. ఇక్కడ మీకు ఇచ్చారు కదండి టాపిక్స్, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్, స్పోర్ట్స్, హిస్టరీ, ఇట్లా ప్రతి దాని మీద ఒక టచ్ అయితే ఉండాలండి. సో అంటే నీకు ఓవరాల్గా మనకి ఎంతవరకు తెలుసు ఏంటి అనేది గురించి అండి. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, దీంట్లో కూడా ఒక 20 మార్క్స్ అనమాట. సో తరువుగా కరెంట్ అఫైర్స్ అంటే ప్రజెంట్ ఏం జరుగుతున్నాయి, ఇప్పుడు పిఎం గారు ఎక్కడెక్కడికి వెళ్ళారు, అదేవిధంగా ఇది మనకి ఒక సైంటిఫిక్ వారిగా ఏమేమి జరుగుతున్నాయి, స్పోర్ట్స్ ప్రకారంగా లాస్ట్ టైం ఎవరు గెలిచారు ఏంటి, ఇలాంటి ప్రతి సెక్షన్ అయితే కవర్ చేస్తారండి. ప్రతి సెక్షన్లో మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలండి. సో ఈ నాలెడ్జ్ ఎంత నాలెడ్జ్ ఉన్నది మాత్రమే ఈ టెస్ట్. సో మీరు ప్రతిరోజు ప్రతి బిట్లు రాసుకోవడం, చదువుకోవడం ఇదే పని చేయాలండి. ఇలా చేస్తే మీరు గెయిన్ అవ్వగలరు. సో నెక్స్ట్ పార్ట్ 3 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ అనేది మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు అయితే చాలా ఈజీగా పెట్టవచ్చండి. సో చూసారు కదండి ఇక్కడ నెంబర్ సిస్టమ్స్, కాంపిటేటివ్స్, హోల్ ఆఫ్ నెంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, రిలేషన్ బిట్వీన్ నెంబర్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, యావరేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్, టైమ్ అండ్ వర్క్, చాలా చాలా ఈజీగా ఉంటుందండి. మీరు అయితే బాగా ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పార్ట్ 4 ఇంగ్లీష్ అండ్ హిందీ. చదివిన దాన్ని అర్థం చేసుకోవడం వస్తే మీరు ఈజీగా ఈ యొక్క పార్ట్ 4 అనేది అటెంప్ట్ చేయండి. కాంప్రహెన్సివ్ వుడ్ బి టెస్టెడ్. అంటే కాంప్రహెన్సివ్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్లు ఇచ్చి మీనింగ్స్ కానీ ఆపోజిట్ మీనింగ్స్ కానీ సినానిమ్స్, యాంటోనిమ్స్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీరైతే ఇంగ్లీషు చదవడం బాగా చదవడం దాన్ని ఇంగ్లీష్ యొక్క పదాలు అర్థం తెలిస్తే మీరు ఎలాంటి పారాగ్రాఫ్స్ ఎంత ఇచ్చినా సరే మీకైతే ఒక ఓవరీగా అయితే అండర్స్టాండ్ అవుద్ది. ఆ అండర్స్టాండ్ ప్రకారంగా మీరు ఎగ్జామ్ రాయగలరు. ఇవన్నీ 4 సెక్షన్స్ గురించి మొత్తం 80 మార్క్స్ ఉంటాయి, 80 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ప్లస్ నెగిటివ్ మార్క్ ఉంటుంది 0.25. ఒక రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్క్స్. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకుని నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫిట్నెస్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయండి, అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందండి, పీఈటీ అంటారు. క్యాండిడేట్స్ హ్యావ్ టు క్లియర్ ద రేస్ విత్ ఇన్ ద ఫాలోయింగ్ టైమ్ లిమిట్స్. సో మెయిల్కి ఒక రకంగా ఉంటుంది, ఫీమేల్కి ఒక రకంగా ఉంటుందండి. రేస్ ఉంటుంది 5 కిలోమీటర్స్ ఇన్ 24 minutes. అంటే ఇది 5K అంటారండి. 5K రన్ అనమాట. 24 నిమిషాల్లో
5 కిలోమీటర్లు అయితే పరిగెత్తాలి. అదేవిధంగా ఫీమేల్ అయితే 8:30 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు. సో, లేడీస్ కాబట్టి తక్కువండి. అదేవిధంగా 1.6 కిలోమీటర్స్‌ని 7 మినిట్స్‌లో మేల్స్ పరిగెత్తాలి. అదే ఫీమేల్ అయితే 5 మినిట్స్‌లో 800 మీటర్స్ అండి. సో, ఈ యొక్క ఆహ్, ఈ విధంగా అయితే ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ టెస్ట్‌కి సంబంధించిన మెజర్‌మెంట్‌లు చెస్ట్. సో, చెస్ట్ మేల్ క్యాండిడేట్స్‌కి వచ్చి 80 సీఎం ఉంటుందండి. మామూలుగా మినిమమ్ ఎక్స్‌పెన్స్ వచ్చి 5 సీఎమ్స్ ఉంటుంది. అంటే 80 ఉంటే ఎక్స్‌పెండ్‌కి అయితే 5 ఎక్స్‌ట్రాగా 5 సీఎం ఉంటుంది. సో, ఈ విధంగా చెస్ట్ మెజర్‌మెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ హైటు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటారనమాట. సో, హైటు మేల్ వచ్చి 170 సెంటీమీటర్ ఉండాలి. ఫీమేల్‌కి అయితే 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి. ఈ మెజర్‌మెంట్ అయితే కంపల్సరీ చూసుకోండి. మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఈ చెస్ట్ బాడీ సంబంధించింది హైటు, వెయిటు ఇవి పర్ఫెక్ట్‌గా లేకపోతే మాత్రం అక్కడ వచ్చే లాస్ట్ దాకెళ్ళి రిజెక్ట్ అవ్వాల్సి వస్తుందండి. అంతకన్నా బాధ ఇంకోటి ఉండదు. ఈ మెజర్‌మెంట్ అన్నీ చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి. సో, ఈ విధంగా అయితే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి. సో, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అంతా మీకు రీచ్ అయిందని అనుకుంటున్నాను. సో, మీకు ఇలాంటి వీడియోల కోసం అయితే మన ఛానల్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 10th బేస్ మీద అస్సలు మిస్ అవ్వద్దండి. సో, ఎవరైతే అప్లై చేస్తున్నారో, ఎవరైతే చూస్తున్నారో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరికీ క్వాలిఫై అవ్వాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.